హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక చాలా దురదృష్టకరమైనటువంటి అంశం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు నాకు ఇందాకలా ఒక స్టూడెంట్ టెలిగ్రామ్లో వీడియో పంపించారనమాట. అశోక్ నగర్లో ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది సార్, అసలు మీ ఒపీనియన్ చెప్పండి, స్టూడెంట్స్ కొద్ది ధైర్యం ఇవ్వండి అంటే కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ వీడియో మనం డిస్కస్ చేస్తున్నాం. అసలు ఒక విషయం స్టూడెంట్స్, అసలు మనకు సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అవసరం? అసలు సూసైడ్ అంత చిన్న మాటనా? సూసైడ్ చేసుకోవడానికి చాలా ధైర్యం ఉండాలి. అంటే ఏ వ్యక్తి అయినా కూడా సూసైడ్ చేసుకున్నారు అంటే ఎంత ధైర్యం ఉందో ఆ ధైర్యంతో కొద్దిగా మీరు బతకడానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు మాట్లాడతాను అసలు నేను ఈ సూసైడ్ గురించి ఎందుకు మాట్లాడాను, నేను చాలాసార్లు నుంచి చెప్దాం అనుకుంటున్నా. స్టూడెంట్స్ ఎంత లైట్ హార్టెడ్ అయిపోయిందంటే, ఎంత సెన్సిటివ్ అయిపోయిందంటే ఏదైనా మాట అంటే సూసైడ్ వేసుకోవడమేనా? సో సూసైడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూసైడ్ ఎవరైతే చేసుకున్నారో ఆ చేసుకున్న అమ్మాయికి, దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా మన యొక్క సానుభూతి. ఇది ఫస్ట్. సెకండ్, అసలు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకోవాల్సినటువంటి సందర్భాలు ఎందుకు వస్తున్నాయి స్టూడెంట్స్, మనం ఒకసారి ఆలోచిద్దాం. ప్రధానంగా ఈ యొక్క స్ట్రెస్, స్టూడెంట్స్కి స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం చూస్తే మన భారతదేశంలో ఈ యొక్క అశోక్ నగర్ సూసైడ్ అని కాదు, మన భారతదేశంలో కొన్ని వందల మంది సూసైడ్ రాజస్థాన్లోని కోటా మీకు తెలుసు అనుకుంటా, ఐఐటి ఎంట్రన్స్ కోసం, నీట్ ఎంట్రన్స్ కోసం పోయి సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు అసలు ఈ స్టూడెంట్స్లో సూసైడ్ భావన వస్తుంది? మనం అనాలిసిస్ చేస్తే కనుక ప్రధానంగా మొదటిది ఏంది? ఎక్స్పెక్టేషన్స్. ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్? పేరెంట్స్. ఫస్ట్ పేరెంట్స్, ఈ వీడియో చూస్తున్న ఏ పేరెంట్స్ అయినా సరే, ఇదిగో నీకు ఇంకా జాబ్ రాలేదు, ఆయనకు జాబ్ వచ్చింది, అమెరికా పోయి సంపాదిస్తుండు, ఆడికి మంచి సంబంధం వచ్చింది, ఇట్లాంటి దిక్కుమాల కంపారిజన్లు చేయకండి ఫస్ట్ పేరెంట్స్ నుంచి. ఎందుకంటే మనం ప్రభుత్వాలను అనే ముందు ఏ ప్రభుత్వం అయినా సరే మనము మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, మనల్ని మన ఫ్రెండ్స్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. సో పేరెంట్స్ నుంచి ప్రెషర్, ఇది మొదటి కండిషన్ అవుతుంది. రెండు, సమాజం కూడా. ఏదైనా మనం ఫంక్షన్లకు పోయినప్పుడు ఏం చేస్తున్నావు, నీకు ఇంకా జాబ్ రాలేదా, జాబ్ వదిలిపెట్టి నువ్వు ఏదైనా చేయొచ్చు కదా, ఉచిత సలహాలు. నాకు కూడా పర్సనల్గా చాలామంది ఉచిత సలహాలు ఇచ్చారు. కాబట్టి సమాజం కూడా అంటే ప్రెషర్ పెట్టడం మానేయాలి. మూడవది నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే కూడా ఈ యొక్క ఎగ్జామ్లు పోస్ట్పోన్ చేయాలి, లేకపోతే ఎగ్జామ్లు తర్వాత పెట్టాలి అని అనవసరంగా స్టూడెంట్స్ని ఎవరు కూడా మిస్లీడ్ చేయకండి. నాది ఒక సిన్సియర్ రిక్వెస్ట్. ఎందుకంటే నేను చెప్పిన గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయండి అని ఆందోళన చేసినప్పుడు అన్నా, నేను ఏమన్నా, మనకి ఎలక్షన్ కోడ్ రాబోతుంది, మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారో అన్నారు. అప్పుడు పోస్ట్పోన్ చేయమన్న వాళ్ళు విధుల్లోకి వచ్చారు కాబట్టి, అంటే ఎవరైతే ఆందోళన చేశారో వాళ్ళ మాట నిలబడింది. మనం రేషనల్గా చెప్పిన మాట నిలబడలేదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పోస్ట్పోన్ అయింది కదా, కనీసం మనకు అవగాహన లేదా? పోస్ట్పోన్ అడుగుతున్నాం, మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దీనివల్ల మనకు ప్రమాదం అని చెప్పేసి. కాబట్టి డైవర్ట్ అవ్వకండి. ఎందుకంటే నేను చెప్తున్నా అంటే, ఈరోజు సూసైడ్ చేసుకునేది ఎవరైనా సరే, నేను చూసిన అశోక్ నగర్లో స్టూడెంట్స్ని 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అంత ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చి కష్టపడి ఇక్కడ డే అండ్ నైట్ చదువుతూ 1-2 మార్కులతో ఇంకో ఎగ్జామ్ మిస్ అయినా సాధిస్తున్నారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చెప్తున్నా కదా. 1-2 ఎగ్జామ్స్. ఒక స్టూడెంట్ నేను నాకు మెసేజ్ చేశాడు, డిఓ ఎగ్జామ్ పోయింది సార్, గ్రూప్ 1 ఎగ్జామ్ పోయింది సార్, గ్రూప్ 2 పోస్ట్పోన్ అంటున్నారు, నేను సివిల్ సెట్లో ప్రిపేర్ కావాలి. పోనీ ఆ స్టూడెంట్కి ఏమైనా మంచి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అంటే మిడిల్ క్లాసే. అంటే అశోక్ నగర్లో కూడా మనం చాలా సక్సెస్ఫుల్ లైఫ్ చూస్తున్నాం. ఈ యొక్క సూసైడ్ ఒకటే పరిష్కారం కాదు. కాబట్టి ఫ్యామిలీ కానీ, సొసైటీ కానీ, దాంతోపాటు ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎవరు కూడా నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయకండి స్టూడెంట్స్ని. ఎందుకంటే స్టూడెంట్స్ మెంటాలిటీ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. మనం ఎట్లా డ్రైవ్ చేస్తే స్టూడెంట్ అనేవాడు అట్లా డ్రైవ్ అవుతాడు. కాబట్టి ఇట్లా బ్యాడ్ విషయాలుగా ఎంకరేజ్ చేయకండి. రెండవ విషయం ఏం ఆలోచించాలంటే, ఎవరికైనా మెంటల్ ప్రాబ్లం వస్తే, అంటే డిప్రెషన్ ఉంటే మనం పట్టించుకోము. మీకు ఒక చిన్న చేతికి దెబ్బ తాకింది అనుకోండి, బ్యాండేజ్ చేసుకుంటారు. మరి మనసుకు దెబ్బ తాకితే ఎవరు బ్యాండేజ్ చేయాలండి? అందుకోసం మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిప్రెషన్ ఉన్నప్పుడు మనం చెప్పండి, అరే ఇది కాదరా భయ్, ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, జీవితం చాలా ముందుంది. ఓకే, నేను యూపీఎస్సీకి 2 సార్లు ఇంటర్వ్యూకి పోయినా. యూపీఎస్సీకి ఇంటర్వ్యూకి పోవడం అంటే 3 సంవత్సరాల జీవితం వేస్ట్ అయింది. ఓకే, ఇంటర్వ్యూకి పోయిన తర్వాత నేను అనుకున్నా, సరే టీచింగ్ బెటర్ ఉంది, లా ప్రాక్టీస్ బెటర్ ఉంది అని నేను ఐడెంటిఫై చేసుకున్నా. మనం కూడా మన ఆలోచనలు పెంచుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం ఒక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు స్పెండ్ చేసిన తర్వాత అప్పటికి మనం సక్సెస్ఫుల్ కాకపోతే వేరే ఆల్టర్నేటివ్ వెతుక్కోవాలి. మన ఫాదర్స్ చాలామంది ఫార్మింగ్ చేస్తుంటారు, అరే ఎరువులు తీసుకుంటారు, ఈ యొక్క పురుగు మందులు చల్లుతారు, అన్ని చల్లి పంట చేతికి వచ్చిన సమయానికి వర్షం పడుతుంది, పంట మొత్తం వేస్ట్ అయిపోతుంది. అట్లా సూసైడ్ చేసుకున్నారా? మన పేరెంట్స్ నుంచి మనం ఏం నేర్చుకున్నాము? అది ఆలోచించండి. కాబట్టి సమాజంలో రెండవది, మెంటల్ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకోండి. కాబట్టి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి మెంటల్గా డిప్రెషన్ ఉంటే కనుక సపోర్ట్ చేయండి కొద్దిగా. మూడవ అంశాన్ని చెప్తున్నాను, ఈ సూసైడ్ కారణాలు ఏంటంటే టాక్సిక్ రిలేషన్షిప్. అంటే అశోక్ నగర్కి చదువుకుందామని వచ్చి ఆ అమ్మాయి వెంట తిరగడం, ఆ అబ్బాయి వెంట తిరగడము, ఉన్న చదువు మొత్తం మానేసి
చాలా సిన్సియర్ స్టూడెంట్స్ నేను చెప్తున్నది, పాపం ఊరు నుంచి వచ్చి ఏం తెలియక చదువుకుందామని వచ్చి కూడా మిస్లీడ్ అవుతున్న వారు చాలామంది ఉన్నారు. ఇది కూడా కొద్దిగా తగ్గించుకోండి. ఓకే, మరి ప్రభుత్వ వైఫల్యం లేదా అంటే అది నేను మాట్లాడతా. ఈ వీడియో లాస్ట్లో మనం గట్టిగా మాట్లాడాలి. ఈ యొక్క ప్రభుత్వం, ఈ వ్యవస్థ యొక్క వైఫల్యం ఏందో అది కూడా మనం మాట్లాడదాం. 4వది, ఓకే, ఈ 4వ విషయం నేను ఇందాక చెప్పినట్టు ఈ రిలేషన్లో, టాక్సిక్ రిలేషన్లో ఉండకండి. మీకు ఏమైనా ఇబ్బంది కనిపించిందంటే అశోక్ నగర్లోనే మనకి దగ్గర రామకృష్ణ మఠం ఉంటుంది, పాజిటివ్ డెవలప్మెంట్ బుక్స్ దొరుకుతుంది, పోయి బుక్ చదవండి. ఓకే, మనకన్నా ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు పోయి చూడండి, ఎండాకాలంలో బండలు కొట్టేటోళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. సిరిసిల్లలో ఈ యొక్క వస్త్రాలు నేసేవాళ్ళు డైలీ మీరు చెప్తే నమ్మరు, 8 నుంచి 10 గంటలు నిలబడి వర్క్ చేస్తున్నారు. ఒక్కొక్కరు లేబర్ వర్కర్స్కి పత్తి ఏరడానికి మనకి ఫీల్డ్కి వెళ్తున్నారు, వాళ్ళ బ్యాక్ బోన్ పోతుంది. అరే, ప్రపంచంలో ఇంతమంది కష్టపడే వాళ్ళు ఉంటే మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయలేదని సూసైడ్ చేసుకుంటాము, వాడెవడో చెప్పిండి ధర్నా చేస్తాము. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామ్స్ ఎంత పర్ఫెక్ట్గా జరగలుగుతున్నాయి. ఒకటి ప్రభుత్వం ఒకవైపు కరెక్ట్ చేస్తుంది, ఇంకొకటి స్టూడెంట్ కూడా మనకు పోస్ట్పోన్ కావాలి, నాకు ఎక్కువ మార్కులు అంటే తక్కువ మార్కులు తగ్గించండి, కట్ ఆఫ్ తగ్గించండి, ఇట్లా డిమాండ్స్ ఏమైనా చూస్తున్నామా? మనం కూడా కొద్దిగా రేషనల్గా ఆలోచించాలి. మనం వ్యవస్థను తప్పుపట్టే ముందు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించుకోవాలి. ఓకే, మరి వీటికి సొల్యూషన్ ఏంది? సొల్యూషన్ అని చెప్పినట్టుగా మెంటల్ సపోర్ట్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, ఫ్యామిలీ కంపేర్ చేయకండి, ప్రెషర్ చేయకండి. థర్డ్, మీ ఫ్రెండ్స్కి మీరు హెల్ప్ఫుల్గా ఉండండి. ఫోర్త్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో కానీ చెప్పే టీచర్ కూడా అరే గ్రూప్ 2 ఇప్పుడు పోస్ట్పోన్ అయితే ఇంకెప్పుడు జరుగుతుందో తెలియదు, ఎందుకంత నెగిటివ్ మనం అరే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వస్తుంది, నీకు చదువుకో, ఏదైనా పార్ట్ టైం జాబ్ చదువుకో, చదివింది వేస్ట్ కాదు కదా. నీకు ఈరోజు నేను సివిల్ సర్వీస్ నాకు వర్కౌట్ అవ్వలేదు, రాలేదు, నేను మన వేస్ట్ అయిందా? నా అలాగనే చాలామంది ఫ్యాకల్టీస్ సో వాళ్ళకి సివిల్ సర్వీస్ సక్సీడ్ అవ్వలేదు. ఈరోజు కొన్ని లక్షల మంది ఈ యొక్క స్టూడెంట్స్ని గైడ్ చేస్తున్నారు. అరే లైఫ్ అంటే చాలా ఉంటుంది స్టూడెంట్స్. నేను 10th వరకు తెలుగు మీడియం చదవచ్చిన. ఓకే, స్కూల్లో ఫీజు కట్టినప్పుడు స్కూల్ బయట అంటే క్లాస్ బయట కూడా నిలబడ్డ సందర్భాలు ఉన్నాయి చాలాసార్లు. ఇంటికి పంపించారు, తెలియదా మనకి కష్టాలన్నీ. దాని తర్వాత కష్టాలు పడ్డాము, ఎగ్జామ్లు రాసినాము, అబ్రాడ్కి పోయినాము, చదువుకున్నాము, మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. నా లైఫ్ చెప్తున్నా కదా, నేను చాలాసార్లు చెప్పిన, మనకు ఫియర్ ఉంటుంది, అదే ఎలా అధిగమించాలనేది ఉంటుంది. నాకు మ్యాథ్స్ అంటే ఫియర్ ఉండేది, దాని మ్యాథ్స్ని దూరం చేసుకోవడానికి కొన్ని ఎగ్జామ్లే రాలేదు. తర్వాత దాన్ని అధిగమించి ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేసిన, సీసాట్కి ప్రాక్టీస్ చేసినాము. ఇలా లైఫ్లో మన ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలని చూడాలి. నెక్స్ట్ నేను సెకండ్ పార్ట్, మరి ఈ సూసైడ్లకి ప్రభుత్వం పాత్ర ఎట్లుంటుంది? అఫ్ కోర్స్, నువ్వు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కండక్ట్ చేసినప్పుడు బయోమెట్రిక్ పెట్టదని ఎవడు చెప్పింది నీకు? నువ్వు ఫస్ట్ టైం బయోమెట్రిక్ పెట్టి సెకండ్ టైం బయోమెట్రిక్ పెట్టడానికి నీకు ఎందుకంత? నాకు చాలా విషయాలు చెప్తున్న స్టూడెంట్స్, మీరు అగ్రి అవుతో లేదో, గంటా చక్రపాణి వాజ్ వే బెటర్ దాన్ ద ప్రజెంట్ చైర్మన్ అనిపిస్తుంది నాకు. గంటా చక్రపాణి గారు సామాజిక దృక్పథం ఉన్న మనిషి. లేట్ అయినా కూడా గ్రూప్ 2 ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి కూడా ఒక్క అలిగేషన్ కూడా రాలేదు గంటా చక్రపాణి గారి మీద. ఎందుకు? ట్రాన్స్పరెన్సీ అనేది ఎట్లుంది, వ్యవస్థ స్టూడెంట్కి నమ్మకం కల్పించగలగాలి. ఓకే, అరే గ్రూప్ 4 రిజల్ట్ ఇస్తే అయిపోవు కదా, ఎలక్షన్ రాకముందే స్టూడెంట్స్కి నమ్మకం వచ్చేది కదా, ఇంట్లో తలెత్తుకుని నిలబడగలగాలి కదా, అరే నాకు గ్రూప్ 4 జాబ్ వచ్చింది కదా అని ఆ రిజల్ట్ ఇవ్వం మనము. ఓకే, గ్రూప్ 2 పోస్ట్పోన్ చేయమన్నారు, పోస్ట్పోన్ చేయమన్నప్పుడు నువ్వు ప్రెషర్కి తలొగ్గద్దు. గ్రూప్ 2 కండక్ట్ చేసి ఉంటే ఈరోజు అయిపోయేది కదా, పోస్ట్పోన్ చేయమని ఒక్కొక్క రాజకీయం కోసం మాట్లాడతాడు, అన్నీ మనం పట్టించుకుంటే ఎట్లా? అరే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరైన కౌంటర్ చేయరా టీఎస్పీఎస్సీ నైతికంగా బాధ్యత వహిస్తూ రాజీనామా కూడా చేయాల్సినటువంటి సందర్భం ఇది. నేను టీఎస్పీఎస్సీని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఏఈఓ రిక్రూట్మెంట్ అయిపోయింది ప్రాపర్గానే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్రూట్ చేసిండ్రు, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎంత 1000 మంది పోలీస్ కానిస్టేబుల్ను 100 ఎస్ఐలను రిక్రూట్మెంట్ చేసిండ్రు. అంటే ఆ బోర్డులన్నీ సక్రమంగా పనిచేసినప్పుడు వీళ్ళు నేర్చుకోవద్దా? కొద్దిగా మనకు సోయి ఉండద్దా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు గ్రూప్ 1 పోస్టులు కండక్ట్ చేసిండ్రు వాళ్ళు, నోటిఫికేషన్స్. అఫ్కోర్స్ గ్రూప్ 2 రాకపోయినా కూడా గ్రూప్ 1 నోటిఫికేషన్ కండక్ట్ చేసిండ్రు. ఏం నేర్చుకుంటున్నాం మనం? ఇదంతా కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్, మీరు సూసైడ్ థాట్స్ వదిలేయండి. జీవితం చాలా ముందుంటుంది. ఇంకా ఇప్పుడు మీకు ఏం హోప్స్ లేనట్టు అనిపిస్తుంది. లైఫ్ ఎప్పుడైనా సింగిల్ సర్కిల్ కాదు. లైఫ్లో మనం ముందుకు పోతాం, కిందికి వస్తాం, మళ్ళీ ముందుకు పోతాం. ఎందుకంటే లైఫ్లో నేను కూడా ఎక్స్పీరియన్స్ అయినా కదా. మనం ఎదుగుతుంటే మనం తొక్కడానికి చాలామంది ట్రై చేస్తారు. మన సక్సెస్తో మనం మన సత్తా చూపెట్టాలి. మనం ప్రిపేర్ అయ్యేది పోటీ పరీక్షలకు. మనం రంగంలో దిగుతున్నాం, పోటీ ఉంటుంది. ఆ పోటీలో మనం నెగ్గుతామా లేదా అనే తర్వాత విషయం. మీకు తెలుసా, కోవిడ్ సందర్భంలో యూపీఎస్సీ ఎగ్జామ్ రాయలేక కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అయ్యి మాకు ఎక్స్ట్రా ఇంకో అటెంప్ట్ ఇవ్వండి, ఇది మా లాస్ట్ అటెంప్ట్, మేము రాయలేకపోయినామంటే యూపీఎస్సీ అటెంప్ట్ ఇవ్వలేదు. తెలుసా మీకు ఈ విషయం? ఎంతమంది తెలుసు?
ఎంతమంది మీరు నాతో నా అభిప్రాయంతో యాక్సెప్ట్ చేస్తారు? గంటా చక్రపాణి గారు చాలా బెటర్, జనార్దన్ రెడ్డి గారి కన్నా అన్నది. మీరు మీ అభిప్రాయం తెలియజేయండి. ఒకటే చెప్తున్నా, రాజకీయాలు పక్కన పెట్టండి, మన తోటి స్టూడెంట్స్కి హెల్ప్ చేయండి. ఎందుకంటే రాజకీయాలు ఇవాళ రేపు ఎల్లుండి ఎవరికి బీఫామ్ వచ్చింది, ఎవరికి బీఫామ్ రాలేదని ఎవరి గోలలో వాడు ఉంటాడు, ఎవరి ప్రచారంలో వాడు క్యాంపెయినింగ్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీ గురించి పట్టించుకుంటూ ఎవరు ఉంటారు? చెప్తున్నా కదా నేను కరెక్ట్ ప్రాక్టికల్గా చెప్తున్నా. మీ గురించి పట్టించుకుంటూ ఎవరు ఉండరు. ఎవరికి టికెట్ రాలేదని గాంధీ భవన్ దగ్గర, లేకపోతే టీఆర్ఎస్ భవన్ దగ్గర, లేకపోతే బీజేపీ భవన్ దగ్గర ఎవరి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని రాజకీయాలకు పావులుగా వాడుకొనివ్వకండి. మీ పొలిటికల్ అభిప్రాయం ఏదైనా అయి ఉండనివ్వండి, ఓటింగ్ రోజు మీ ఇష్టం వచ్చిన పొలిటికల్ పార్టీకి ఓటేయండి. అంతే తప్పించేసి అనవసరంగా మీరు కొంతమంది వ్యక్తుల చేతిలో పావులుగా మారకండి. కాబట్టి మీరు చెప్పేటటువంటి సార్స్ ఎవరైతే ఉంటారో మీ ఇన్స్టిట్యూషన్లో, ఆ సార్లు చెప్పినటువంటి వాల్యుబుల్ గైడెన్స్ ఫాలో కండి. మీకు ఆదర్శంగా ఉన్నటువంటి టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి, సార్ నేను ఏం చేయాలని చెప్పేసి. ఓకే, అశోక్ నగర్లో కూడా నేను చాలామంది తెలుసు, అంటే మీకు అప్రోచ్ అవ్వచ్చు, అడగవచ్చు, సార్ మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారని కలవచ్చు, ఏదైనా టీ తాగేటప్పుడు అప్పుడు ఇప్పుడు. ఎందుకు మీరు అంత డిప్రెస్గా ఫీల్ అవుతారు? ఇంకా చాలా ఉంది లైఫ్ అనేది. కాబట్టి దయచేసి నా సజెషన్ ఏంటంటే, మీరు మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి. ఓకే, లైఫ్ బాగుంటుంది. మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించండి. మీరు తప్పు నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడండి. మీ తప్పు నిర్ణయం తీసుకునే ముందు ఫ్యామిలీ కూడా చెప్తున్నాను మళ్ళీ ఒకసారి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కంపేర్ చేయకండి. వాట్ డెవలప్మెంట్, వీట్ డెవలప్మెంట్ అనేది ఎవరి సత్తా ఏందో మనకి ఫ్యూచర్ తెలుస్తుంది. కాబట్టి ఇది నేను ఫైనల్గా చెప్పే ముందు, అందరూ కష్టపడండి. ఈ కష్టం ఈరోజు పడే కష్టం ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్ మనకు ఖచ్చితంగా ఏదో విధంగా రిజల్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, ఇంతసేపు పేషెంట్గా చెప్పింది విన్నందుకు. మీ అభిప్రాయాలన్నీ కూడా మీరు కామెంట్స్లో చెప్పొచ్చు. థ్యాంక్ యూ.